మన భారతదేశంలో క్రైస్తవులు, హిందువులు, ముస్లిములు ఉన్నారు. కనుక ఈ క్రైస్తవులు ఉన్న చోట హిందువులకి ఏం జరుగుతుంది? హిందువులు ఉన్న చోట క్రైస్తవులకి ఏం జరుగుతుంది? ముస్లిములు ఉన్న చోట హిందువులకి ఏం జరుగుతుంది? ముస్లిములు ఉన్న చోట హిందువులు ఉన్న చోట ముస్లింలకి ఏం జరుగుతుంది? అనే విషయాన్ని మీకే అందరికీ తెలిసిన విషయమే. కానీ వాటిని మీరు పరిగణనలోకి తీసుకోరు. ఎందుకంటే హిందువులే ఎటువైపు చూసినా హిందువులే కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమీ అనరు కాబట్టి సెక్యులర్ అంటారు కదా! అలా ఇప్పుడు మన భారతదేశంలో ఎలాగుందంటే ఒక్క కుటుంబము ముస్లిం కుటుంబము ఓహ్, ఉన్నా హిందువులకి ఏం అబ్జెక్షన్ ఉండదు. అలాగే 100 మంది క్రిస్టియన్ 100 మంది క్రిస్టియన్లు ఉన్న ఊరుకు ఒక్క మంది ముస్లిములు కానీ ఉంటే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ లేదుగలే అనుకుంటాను. అలాగే 100 మంది ఈ హిందువులు ఉన్న చోట ఒక మంది క్రిస్టియన్లు ఉంటే ఏం జరుగుతుందనేది మీరు గ్రహించాలి. నేను గ్రహించింది ఏమిటంటే 100 మంది క్రిస్టియన్లు ఉన్నారు అక్కడ అనుకుంటే హిందువులకి అక్కడ చోటే ఉండదు. ఒక్కడు ఉండినా వాడికి చోటు ఉండదని నా అభిప్రాయం. నేను చూస్తున్నాను కూడా. మీకైతే ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలించండి. ఇక్కడ హిందువులు ఉన్న దగ్గర సువార్తకు వస్తుంటారు. ఇక్కడ అడ్డుకుంటే రాజ్యాంగము మాకు ఇచ్చింది అంటారు. అలాగే మరి ఈ 100 మంది క్రిస్టియన్ ఉన్న దగ్గర ఒక రామాలయము పురాతనమైనది ఉండిందనుకో, అందుకే ఇక్కడ హిందువు కూడా లేదు. ఇక్కడ ఆ రామాలయం తొలగించేయాలి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ మీకు అర్థమవుతుందో, మీకు ఏ రకంగా అర్థమవుతుందో, మీకు అర్థమైనట్లయితే ఏ రకంగా అర్థమైందో కామెంట్ రూపంలో కామెంట్స్ చేయండి. లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా మీరెందుకు చేస్తారులే ఇలాంటి కంటెంట్‌లోని నేను అంటే మాట్లాడడం కొంచెం వెనకబాటు ఉన్నాయి. మేము వెనకబడ్డవాళ్ళు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోరు కూడా నాకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేస్తే మీకేం చంపుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మాకు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు.